పిల్లలు తల్లి కడుపున జన్మించడం సృష్టి ధర్మం. కానీ ఈ విశ్వంలో ఒకే ఒక్క చక్రవర్తి తన తల్లి గర్భంలో కాకుండా తండ్రి కడుపున జన్మించాడనే సంగతి మీకు తెలుసా? ఆయనే సూర్యవంశానికి చెందిన పరమ పరాక్రమవంతుడైన మందాత. ఇంద్రుడినే వణికించి ముల్లోకాలను జయించిన ఈ శక్తివంతమైన రాజు చివరికి శివుడి దివ్యాస్త్రం ముందు ఎలా ఓడిపోయాడు? సృష్టి నియమాలకు విరుద్ధంగా జరిగిన ఈ అత్యంత అరుదైన పౌరాణిక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరాముడి పూర్వీకుడైన యవనాశ్వుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఆయనకు 100 మంది భార్యలు ఉన్నా సంతానం కలగలేదు. దానితో తీవ్ర విచారంలో ఉన్న రాజు యజ్ఞం చేయడం కోసం మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షులు రాజుకు సంతానం కలగడం కోసం ఒక మహర్షి మంత్రించిన దివ్య జలాన్ని ఒక పాత్రలో సిద్ధం చేసి రాత్రివేళ ఆశ్రమంలో ఉంచారు. అయితే అర్ధరాత్రి వేళ రాజుకి తీవ్రమైన దాహం వేసింది. ఆశ్రమంలో ఎవరూ లేకపోవడంతో పొరపాటున మహర్షులు మంత్రించి ఉంచిన దివ్య జలాన్ని తాగేశాడు. మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకుని మహర్షులు అవాక్కయ్యారు. మంత్రజల ప్రభావం వల్ల రాజుకి కడుపులో పిండం పెరగడం ప్రారంభమైంది. కొన్ని నెలల తర్వాత రాజు కడుపు కుడివైపు భాగం చీల్చుకొని ఒక దివ్య తేజస్సు ఉన్న మగబిడ్డ జన్మించాడు. కాని తల్లి లేని ఆ చిన్నారికి పాలు ఎవరిస్తారు అని చింతిస్తుండగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తన చూపుడు వేలిని ఆ బిడ్డ నోట్లో ఉంచగా దాని నుండి అమృతం వచ్చింది. ఆ సమయంలో ఇంద్రుడు మాం ధాత అంటే నేనే ఈ బిడ్డకు రక్షకుణ్ణి తల్లిని అని అన్నాడు. ఇంద్రుడి నోటి నుంచి వచ్చిన ఆ మాటల మీదుగానే ఆ బాలుడికి మందాత అనే పేరొచ్చింది. ఇంద్రుడి అమృతాన్ని తాగడం వల్ల మందాత కొద్ది రోజుల్లోనే మహాపరాక్రమవంతుడిగా యోధుడిగా ఎదిగాడు. రావణాసురుడితో సహా ముల్లోకాలలోని రాజులను ఓడించి చక్రవర్తి అయ్యాడు. కాని ఎంతటి గొప్ప వీరుడికైనా అహంకారం నాశనానికి దారితీస్తుంది. మందాతకు కూడా తన శక్తిపై తీవ్రమైన అహంకారం పెరిగింది. ఆ అహంకారంతోనే అతను శివభక్తుడైన ఒక రాక్షసుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అతని వద్ద పరమశివుడు స్వయంగా ఇచ్చిన శూలమనే మహాదివ్యాస్త్రం ఉంది. మందాత ఎంత యుద్ధం చేసినా ఏమీ అనలేదు. కానీ చివరికి అతను శివుడు ఇచ్చిన ఆ శూలాన్ని మందాతపైకి ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం యొక్క ప్రళయాగ్ని ముందు మందాత తన సర్వశక్తులు కోల్పోయి అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు. సృష్టికి విరుద్ధంగా తండ్రి కడుపున పుట్టి ఇంద్రుడి అమృతంతో పెరిగిన మందాత కథ ఎంతటి వీరుడికైనా అహంకారం ఉంటే భగవంతుడి శక్తి ముందు లొంగక తప్పదు అని నిరూపిస్తుంది. మహాభారతం శాంతి పర్వంలో వర్ణించిన ఈ అరుదైన కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఎవరూ చెప్పని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.